ఈ రోజు కోసం దాదాపు ఒక 20 ఏళ్ల నుంచి వెయిట్ చేస్తున్నాను నేను. ఎందుకంటే కృష్ణప్రసాద్ నా కుటుంబ సభ్యుడు. కృష్ణప్రసాద్ ఎన్నో ఆదిత్య 369 లాంటి సినిమాలు తీసి ఎంతో జర్నీ చేసి ఇవాళ ఎంతో అంటే ఈ జర్నీలో అతను పొందిన కష్టాలు, నష్టాలు, అవమానాలు, బాధలు అది నేను చెప్పాలి కాబట్టి చెప్పాలి. ఎందుకంటే సడన్గా ఆనందం అంటే దిస్ సక్సెస్ వాస్ నాట్ ఈజీ, అది నేను చెప్పదలుచుకున్నాను ఫర్ ఎనీబడి ఫర్ దట్ మ్యాటర్. ఇవాళ అంటే ఒక దశలో ఎట్లా ఉంటుందంటే మనిషికి ఇంకా కష్టాలు తప్ప ఏముండవేమో అన్న క్రమంలో ఒక ఒక హోప్ ఇట్ మేక్స్ ది టోటల్ కథ మార్చేశారు. ఇవాళ నుంచి నాకు తెలిసి సక్సెస్ఫుల్ తప్ప ఏమీ ఉంటుంది. కృష్ణప్రసాద్ ఐ విష్ మీతోటే స్టార్ట్ చేద్దాం. నిజానికి నాతో స్టార్ట్ చేస్తారేమో నానితోటి అనుకున్నాను. నానిలో ఇప్పుడు నాని అంటే అంటే సెల్ఫిష్నెస్, మీ అంటే హ్యాపీనెస్, షేరింగ్ థింగ్. సో yes, shown both the shades in this film. నా అండ్ మీ. ఒక యాక్టర్గా, అసిస్టెంట్ డైరెక్టర్ నుంచి ఒక యాక్టర్గా అష్టాచమ్మ వేస్తే ఆల్మోస్ట్ 8 పడ్డది. అలా వెళ్ళిపోయాడు, తారాపథానికి దూసుకెళ్ళిపోయాడు. ఏ హీరోకైనా సక్సెస్ అనేది ఎస్ ఒక మార్క్, బట్ ఫర్ ద ఫస్ట్ టైం అంటే నేను అనడానికి లేదు. కానీ ఫస్ట్ ఈ సినిమా చూసిన వాళ్ళు ఎవరైనా సరే కామెంట్ చేసింది ఏంటంటే వాట్ అన్ యాక్టివిటీస్. అది నిజంగా ఒక యాక్టర్ జీవితాంతం, ఎందుకంటే ఫైట్లు బాగా చేశాడు, యుద్ధాలు బాగా చేశాడు, అవన్నీ వాళ్ళు చేయరు, అది మనకు తెలుసు. అట్లా డైలాగ్ బాగా చెప్పాడు, ఎస్ ఈజ్ అన్ యాక్టర్. పర్ఫార్మెన్స్ అంటే ఎక్స్ప్రెషన్ బాగా ఇచ్చాడు అన్నాడు. సో 2 షేడ్స్ని అద్భుతంగా పోషించి ఈ స్టోన్ అలా అంటే అదృష్టం. అంటే ఇంకా ఇప్పుడే అంటున్నా, ఇంతకు ముందే చాలా ముందు రావాల్సింది, వద్దులే ఇప్పుడే కరెక్ట్. అన్ని సక్సెస్లు ఒకసారి వస్తే ఆ టేస్ట్ మజా ఉండదు. సబర్ కా ఫల్ మిఠా హోతా హై, అచ్చి మీఠీ సక్సెస్. అండ్ హీరోయిన్ ఎరగదీసి అవతల పడేశారని ప్రపంచం అంతా అనుకుంటున్నారు. బోత్ హీరోయిన్స్ బ్యాలెన్స్డ్ అన్నమాట. నాని లాంటి వాడిని బ్యాలెన్స్ చేయాలంటే మినిమం 2 హీరోయిన్ ఉండాలి. సక్సెస్ ఈ సచ్ ఎ థింగ్ దట్ ఇవాళ ఈ ఆనందం కోసం మనం ఎంత ఎవరి కళలో చూసినా, ఎవరి మొహంలో చూసినా ఆనందం, ఆ తాలూకా ఫ్రాగ్నెన్స్ ఇట్ గివ్స్ లైఫ్. మన ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళకి ముఖ్యంగా దిస్ ఇస్ అన్ అవర్ ఆక్సిజన్. ఎందుకంటే ఏ సినిమా అయినా సరే సక్సెస్ అయితే రాదు, ఎందుకంటే మనం బతకాలి, మనం ఎంతో మందిని బతకాలి. నా మై ఓనర్ ఆఫ్ ద షిప్ గురించి మాట్లాడా కృష్ణప్రసాద్. somebody said I'm the captain of the ship, and producer said I'm the owner of the ship. So now I should say I'm proud. మోహన్ కృష్ణ అమెరికా నుంచి డైరెక్ట్ గా వాళ్ళ ఇంటికి వెళ్ళి మా ఇంటికి వచ్చాడు. నేను సినిమా చేద్దామని. వండర్ఫుల్, మంచి స్క్రిప్ట్ ఉన్నాడు, గుడ్, మీరు చాలా ప్రధాన పాత్ర అన్నాడు. సంతోషం, నీకేం కావాలన్నా ఒక ప్రొడ్యూసర్ ఇవ్వండి. విత్ హిస్ టాలెంట్ జస్ట్ ఐ వాస్ deciding with his own talent he proved today classical life. That's what I mean. He comes and he himself classified in the sector. చాలా అంటే మంచి సినిమాలు, ఆరోగ్యకరమైన సినిమాలు, గర్వపడే సినిమాలు తెలుగు వాళ్ళు పర్టికులర్గా ఇస్తాడని నాకు తెలుసు.